దంకరే ఏమవుతుందో చూడాలి మనం. సరే, ఒకసారి మన కేటీఆర్ అల్లు అర్జున్ 2 ట్వీట్స్ కూడా చూద్దాం. కేటీఆర్ అయితే ఆయన చాలా ఇదిగా స్పష్టంగా చెప్పారు. సో మొత్తంగా ఏంటంటే మనం కేటీఆర్ చెప్తే అన్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సాబటేజ్ ద పీపుల్ అరౌండ్ దెమ్. చూసే ఉంటారంటే అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్స్ ది పినకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది rulers. I totally sympathize with the victims of the stampede, but who failed really? Treating Allu Arjun garu as a common criminal is uncalled for, especially for something he is not directly ఇన్వాల్వ్డ్. సో అంత చాలా క్లియర్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆయన నేరుగా ఆ సంఘటనకు సంబంధించిన ఆ ప్రమేయం ఉన్నవాడు కాదు, లేదా ప్రేరేపించిన వాడు కూడా కాదు. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. ఆ సమయంలో ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్లే ముందు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారని ఆయన సమర్పించిన ఎఫిడవిట్లో కూడా చెప్పుకున్నారు. కేటీఆర్ టైమ్లీ ట్వీట్. ఎస్, అంటే వాళ్ళు ఓపెన్గా ఈ వైఖరి తీసుకున్నారు. రెండోదేమో పోలీస్ ఇప్పుడు ఎఫ్ఐఆర్లో A2గా పెట్టినప్పుడే క్లియర్ అయిపోయింది. వాస్తవ్ పోలీసుల వైఖరి, ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనేది ఎఫ్ఐఆర్లో A2గా పెట్టడం అంటేనే ఆయన ఏమన్నా ఎటు బాధ్యుడు ఆయన దీనికి అన్న పద్ధతిలో తప్పకుండా నేను అందుకే ఐ లుక్ టు ది కోర్ట్ బికాజ్ ద ఇష్యూ ఈజ్ బిఫోర్ ది కోర్ట్ కాబట్టి. కానీ సెన్సేషనల్ ఎలిమెంట్ దీంట్లో చాలానే ఉంది. సెన్సేషనలిజము దీన్ని కొంచెం ఎటో తీసిపోయే ఒక లక్షణం మటుకు దీంట్లో ఉంది. కోర్టు తప్పకుండా దీనికి ఒక సహేతుకమైనది చెప్తుందని మనం అనుకోవాలి. ఇప్పుడు హైడ్రా అప్పుడు కూడా ఇటువంటివే వచ్చాయి కదా. సో ఒక విధంగా కొంత దురుస్తనము, దూకుడు, తొందరపాటు ఎక్కువ అవుతుందనే విమర్శ ఈ ప్రభుత్వం మీద సహజంగా ఉంది. చర్యలు తీసుకోవటం వేరు, ఆ పద్ధతిలోనే ఇవన్నీ చేయటం. బట్ ఎనీవే లెట్ వి అంటే టోటల్ పిక్చర్ వచ్చేవరకు బట్ ఒకటి అర్థమవుతుంది. ఇందాక మనం డిస్కస్ ఇప్పుడు ఇంత వేగంగా ఇంత హడావిడిగా ఆయన అరెస్ట్ అని తప్పించుకుపోతాడా? అవునండి. ఇప్పుడు కేటీఆర్ గారు మోహన్ బాబు మీద రియాక్ట్ అవ్వలేదు ఇప్పటివరకు. 3 రోజుల నుంచి మీడియా అంతా. అందుకనే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు వాళ్ళ ప్రాధాన్యతలు, వాళ్ళ కోణాలు ఉంటాయి. ఇందులో ఏది ఎంత రైట్ ఏది కాదనేది కొన్ని చట్టబద్ధంగా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఎందుకు మరి మంచు మోహన్ బాబు విషయంలో ఎందుకు ఇంతవరకు వీళ్ళు పోనీ ఏమీ తప్పులేదనుకుంటే అదన్నా చెప్పొచ్చు కదా. ఇప్పుడు అల్లవనారాయణ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిరసనలు అవి తెలిపారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు బహుశా నేను చూసినంతలో ముఖ్య నాయకులు ఎవరు ఆ విషయం మీద ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళు పత్రికలో మటుకు కొద్దిగా ఇస్తున్నారు. కానీ అందుకనే నేను అంటుంది ఇవి రాజకీయ, వ్యక్తిగత, పాక్షిక కోణాలు కాకుండా సామాజిక ధర్మం, చట్టబద్ధత ఈ రెండింటి ప్రకారం వెళ్ళటం ఒకటే ఇక్కడ మంచిది అనుకుంటున్నా. అల్లు అర్జున్, అల్లు కుటుంబం ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. సో కేటీఆర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దట్ వెల్ అండ్ గుడ్. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నియమించిన అధికారులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు రియాక్ట్ ఆన్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. టైమ్లీ ట్వీట్ ధైర్యంగా పెట్టారు. అంటే వాళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు మిగతా విషయాలన్నీ కాదు. మనమేమో 4 కోణాల నుంచి మీరు మీడియా కోణము, సమాజము, చట్టం అన్నీ చూడాల్సి వస్తుంది కదా. వ్యక్తిగత పాత్ర ఇంకొకటి. అందుకని బట్ ఎనీవే కేటీఆర్ ధైర్యంగా పెట్టినట్టు లెక్క. దాన్ని బట్టి బీఆర్ఎస్ గోయింగ్ టు స్టాండ్ బై అల్లు అర్జున్ అనే దానికి అల్లు అర్జున్ ఎవరు వ్యతిరేకించలేదు. మీరు ఈ మొత్తంలో మీరు గుర్తించాల్సింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించలేదు. దే ఆల్సో వెల్కమ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అతన్ని వ్యతిరేకించి పార్టీలు ఎవరు మూవీ అతన్ని అప్రిషియేట్ చేశారు. లేదు వ్యతిరేకించలేదంటే పార్టీలుగా కాదు. కానీ పార్టీల అనుయాయులు మటుకు సోషల్ మీడియాలో స్టామ్ మీద టీకప్ లాగా పుష్ప మీద మీరు ఒక్కసారి కొట్టి చూడండి, వేలు వస్తాయి. బూతులు కూడా వస్తాయి. నేను దురదృష్టం నేను చెప్పదలుచుకోలేదు. మీకు నేను చెప్పా కదా 2-3 సార్లు ఇక్కడ మనం చర్చించాము. వన్ సైడ్గా ఎందుకు వెళ్తున్నారు? నిన్న కూడా అదే నేను చెప్పింది. వీటన్నిటినీ తట్టుకొని ఛేదించి 1000 కోట్లు సాధించుకున్నారు ఆమె అని నేను అన్నాను. విజయం సాధించిన కూడా మీరు చెప్పారు. బాహుబలి సందర్భంగా వచ్చినంత అది కూడా లేదు కదా. అందుకనే ఈయనకి లేదు. మనము ఒక బ్రాడ్ వ్యూ తీసుకోవాలి అని నేను చెప్తాను. తప్పులు అనండి చట్టానికి. జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు పుష్ప గురించి. అవును, హిందీ మీడియా ఈ రోజుకి కనీసం మీరు అన్నారు కదా, అలా కొట్టి చూస్తే
కొన్ని వేల వీడియోలు వస్తాయి. అంటే 2 అంశాలు ఉన్నాయి. హిందీలో ఇట్ ఈస్ మోర్ సక్సెస్. అవును, ఇంతకుముందు ప్రభాస్ సినిమా కూడా అంతే. ఐ థింక్ సాహో అనుకుంటా. చావు. అది ప్రభాస్ అప్పుడు హిందీలో చాలా ఎక్కువ విజయం. దీనికి కూడా ఆ సమస్య కొంచెం ఉంది అంటున్నారు. కానీ ఏమున్నా ఓన్ చేసుకోవట్లేదు కదా, ఎందుకు ఓన్ చేసుకోలేదు అనే ప్రశ్న. ఇప్పుడు అర్జున్ బీఆర్ఎస్ అయితే ఓన్ చేసుకుంది. మిగిలిన పార్టీలు ఐ థింక్ ఎవరు వ్యతిరేకించారు. సాయంత్రానికల్లా వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు. ఎవరైనా అంతే కదా, అవుతారు. అంటే దీని మీద పోలీసులు చట్టం కేసులు ఉన్నప్పుడు పార్టీలుగా ప్రతి విషయంలో ఒక వైఖరి ప్రకటించడం కరెక్ట్ కాదు. పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటాం అంతే. లెట్ లా ప్రివైల్ అని అంతే. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కమోషన్ మొదలైంది. అంటే సాయంత్రానికి వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, నిరసనలు అలాంటివి ఏమన్నా చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ప్రత్యేకించి అంటే ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీనే కీలకమైన ఒక రాజకీయ శక్తి వైఖరి తీసుకున్నప్పుడు ఐ థింక్ పోలీసులు కోర్టులు కూడా దృష్టిలో పెట్టుకుంటారు ఇవన్నీ వాళ్ళు. అందుకే అంటున్నా నేను, రేపు శనివారం నాటికి ఈ సమస్యకు కొంత అతని విడుదల లేకపోతే బెయిల్ లాంటిది వచ్చినా కూడా మనం ఏం నాన్ బెయిలబుల్, కానీ వేరే ప్రొవిజన్స్ కింద వేరే దానికి కేటీఆర్ చేసిన ప్రస్తావన ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయన, ఒక